భారతీయ ఇతిహాసాల్లో భక్తికి సరికొత్త నిర్వచనం చెప్పిన రూపం ఆంజనేయ స్వామి. మనం ఇళ్లల్లో గుళ్ళల్లో ఒక అద్భుతమైన చిత్రాన్ని చూస్తూ ఉంటాం. హనుమంతుల వారు తన రెండు చేతులతో ఛాతిని చీల్చుకొని తన హృదయంలో కొలువుదీరిన సీతారాములను చూపించే దృశ్యం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు హనుమంతుల వారు తన గుండెను అలా చీల్చుకోవడానికి కారణమేంటి అని? అయోధ్య రాజసభలో అందరి ముందు ఆయనను అంతలా అవమానించిన వారెవరు? ఆ క్షణంలో లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చింది? ఈ ఒక్క సంఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యమేంటో ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆనందలహరికి స్వాగతం. లంకా యుద్ధం ముగిసింది. 14 సంవత్సరాలు అరణ్యవాసం, ఆ తరువాత రావణాసుని సంహారం, ఇవన్నీ ముగిసిన తరువాత శ్రీరాముడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్య నగరం అంతా పండుగ వాతావరణం నెలకొంది. మహర్షులు, పండితుల సమక్షంలో శ్రీరాముడు అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషిక్తులయ్యారు. పట్టాభిషేకం ముగిసిన తర్వాత రాముడు అలాగే సీతాదేవి తమకు కష్టకాలంలో సహాయం చేసిన వానర వీరులకు, రాక్షసరాజు విభీషణునికి అలాగే మునులకు అపారమైన ధనకనక వస్తు వాహనాలను బహుమతులుగా ఇవ్వడం ప్రారంభించారు. సుగ్రీవునికి, అంగదునికి, జాంబవంతునికి వారి వారి శక్తికి తగిన కానుకలు లభించాయి. సభలోని వారంతా ఆనందోత్సాహంలో మునిగిపోయారు. అప్పుడు సీతాదేవి తన మెడలో ఉన్న అత్యంత దివ్యమైన అమూల్యమైన ముత్యాల హారాన్ని తీశారు. ఆ ముత్యాలు సామాన్యమైనవి కావు, దేవతల చేత తయారు చేయబడిన అరుదైన రత్నాలు. సీతాదేవి శ్రీరాముని వైపు చూస్తూ, ప్రభు, ఈ హారానికి సర్వ విధాల అర్హుడైన వీరునికి దీనిని ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. రాముడు చిరునవ్వుతో, దేవి, మన ప్రాణాలను కాపాడి లంకలో నిన్ను వెతికి తెచ్చి ఈ రామరాజ్య స్థాపనకు మూలకారకుడైన ఆంజనేయుడు కంటే అర్హుడు ఈ త్రిలోకాల్లో ఎవరున్నారు అని అన్నారు. సీతాదేవి ఎంతో వాత్సల్యంతో హనుమంతుణ్ణి పిలిచి ఆ దివ్య ముత్యాల హారాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. సభలోని వారంతా జై జైకారాలు చేశారు. ఆ హారం పొందినందుకు హనుమంతుల వారు ఎంతో ధన్యుడని సభలోని వారంతా భావించారు. కానీ ఆ తరువాత అక్కడ జరిగిన దృశ్యం సభలోని వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హనుమంతుల వారు ఆ హారాన్ని మెడలో వేసుకోలేదు, గౌరవంగా పక్కన పెట్టుకోలేదు. ఆయన ఆ హారంలోని ఒక్కో ముత్యాన్ని విడదీసి తన పళ్ళతో గట్టిగా కొరికి విరిచారు. ఆ విరిగిన ముత్యాన్ని కంటికి దగ్గరగా పెట్టుకొని చూశారు. చెవి దగ్గర పెట్టుకొని ఏదో వినడానికి ప్రయత్నించారు. అందులో ఏమీ లేదని తెలిసాక ఆ ముత్యాన్ని నిర్లక్ష్యంగా నేలపై పడేసి తదుపరి ముత్యాన్ని కొరకడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కో ముత్యాన్ని పాడు చేస్తూ కింద పడేస్తూ ఉన్నారు. ఇది చూసి రాజసభ నిశ్శబ్దంగా మారిపోయింది. ఏంటిది, హనుమంతుల వారు జ్ఞాని అనుకున్నాం, కానీ ఒక సాధారణ కోతిలా ప్రవర్తిస్తున్నాడేంటి? సీతాదేవి ఇచ్చిన దివ్యమైన కానుకను ఇలా పాడు చేస్తున్నారేంటి అని సభలో గుసగుసలాడటం ప్రారంభించారు. అప్పటిదాకా ఓపికగా చూస్తున్న లక్ష్మణునికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆయన ముందుకు వచ్చి, ఆంజనేయ, ఏంటి ఈ విపరీతమైన చేష్టలు? తల్లి సీతాదేవి ఎంతో ప్రేమతో ఇచ్చిన దివ్యమైన ముత్యాల హారాన్ని ఒక బుద్ధి లేని కోతిలా కొరికి పాడు చేస్తున్నావేంటి? నీకు ఆ హారం విలువ తెలియదా అని గద్దించారు. దానికి హనుమంతుల వారు చాలా ప్రశాంతంగా వినయంగా నమస్కరిస్తూ ఈ విధంగా అన్నారు. లక్ష్మణ, నన్ను క్షమించు. నా దృష్టిలో శ్రీరాముని నామం లేని, నా ప్రభు రూపాన్ని చూపించలేని ఏ వస్తువైనా వ్యర్థమే. ఈ అమూల్యమైన ముత్యాలలో నా రాముడు ఉన్నాడేమో అని వెతికాను, కానీ ఇందులో నా రాముని రూపం కానీ రామనామం కానీ లేదు. రాముడు లేని ఈ ముత్యాలు నాకు కేవలం పనికిరాని రాతి ముక్కలతో సమానమని వదిలి. ఆ మాటలు విన్న సభలోని కొందరు మంత్రులు, రాక్షస వీరులు హేళనగా నవ్వారు. ఓహో హనుమంతుడా, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ రాముడు ఉండాలా? మరి నీ శరీరంలో రాముడు ఉన్నాడా? నీ గుండెల్లో రాముడు ఉన్నాడా? లేకపోతే నీ శరీరాన్ని కూడా విరిచి పారేస్తావా అని దెప్పిపొడిచారు. ఆ హేళన మాటలు విన్న హనుమంతుల వారు ఏమాత్రం కోపడలేదు. సభ మధ్యలోకి నడిచి వచ్చారు. తన 2 చేతులను ఛాతిపై ఉంచారు. ఆ మరుక్షణంలో అక్కడి వాతావరణం స్తంభించిపోయింది. హనుమంతుల వారు తన 2 చేతులతో తన ఛాతిని బలంగా చీల్చారు. హనుమంతుల వారు తెరుచుకున్న హృదయంలో సాక్షాత్తు శ్రీరాముల వారు, సీతాదేవి దివ్య సువర్ణ కాంతులలో కొలువుదీరి కనిపించారు. హనుమంతుల వారు గుండె కొట్టుకున్న ప్రతిసారి రామ్ రామ్ అనే శబ్దం సభ అంతటా ప్రతిధ్వనించింది. ఆయన ప్రతి నరంలో, ప్రతి రక్తపు బొట్టులో శ్రీరామనామమే ప్రవహిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసిన లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు అలాగే హేళన చేసిన సభా సభ్యులందరూ హనుమంతుల వారి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారు. శ్రీరాముల వారు వెంటనే సింహాసనం దిగివచ్చి హనుమంతుల వారిని ఆలింగనం చేసుకున్నారు. శ్రీరాముని అమృత స్పర్శతో వారి గాయం మాయమైపోయింది. ఈ ఘట్టం కేవలం ఒక విస్మయపరిచే
కథ మాత్రమే కాదు, దీని వెనుక మన సనాతన ధర్మం అందించిన గొప్ప ఆధ్యాత్మిక తత్వం దాగి ఉంది. మొదటిది, భగవంతుని నామం లేదా స్మరణ లేని ఏ వస్తువైనా, అది ఎంత విలువైనదైనా సరే, ఆధ్యాత్మికంగా అది ఉపయోగపడదు. రెండోది, నిజమైన భక్తి అనేది బాహ్య ప్రదర్శన కోసం చేసేది కాదు. అది మన ఆత్మలో, మన శ్వాసలో అంతర్లీనంగా ఉండాలి. మూడోది, భగవంతుడు ఎక్కడో గుళ్ళల్లోనో ఆకాశంలోనో మాత్రమే కాదు, స్వచ్ఛమైన భక్తి ఉన్న భక్తుని హృదయంలోనే నివసిస్తారని ఈ సంఘటన చాటి చెబుతోంది. హనుమంతుని ఈ అనన్య భక్తి మీకు ఎలా అనిపించిందో వెంటనే కింద కమెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని టైప్ చేసి ఆనందలహరి ప్రేక్షకులందరితో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మన ఛానల్లోకి జాయిన్ అయిపోండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి. జై శ్రీరామ్, జై హనుమాన్.